మన దేశంలో హేతువాదులు పొద్దున లేస్తే వేదాలపై పడి ధర్మశాస్త్రాలపై పడి ఏడుస్తూ ఉంటారు. వేదాలు ధర్మశాస్త్రాలు స్త్రీలను తక్కువ చేసి అవహేళన చేశాయంటూ గగ్గోలు పెడుతూ ఉంటారు. అవునా? వేదాల్లో స్త్రీలకు ఎంత గౌరవం ఉందో ఒక ప్రత్యేకమైన వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టాను. వెళ్ళి చూడండి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అంటే సామాన్య శకానికి ముందు 200 నుండి 300 సంవత్సరాల మధ్యన ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించిన మౌర్య సామ్రాజ్యంలో యోధులుగా స్త్రీలకే ఉత్తమమైనటువంటి పదవులు ఉండేవి. ముఖ్యంగా ఆయన సెక్యూరిటీ పూర్తిగా స్త్రీలే చూసుకునేవారు. అతని చుట్టూ రక్షణగా 5 స్త్రీలు బాణాన్ని ధరించి ఉండేవారు. ఆ తర్వాత వరుసలో చుట్టూ 100 మంది ఖడ్గాన్ని ధరించిన ఆడవాళ్ళు, ఆ పైన 300 మంది వీర వనితలు అశ్వ గజ సైన్యాలతో ఉండేవారు. 2200 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు ఉత్తమమైనటువంటి స్థానాన్ని కల్పించిన చంద్రగుప్త మౌర్యుల వంటి మహారాజులు అనేక మంది ఉన్నారు. ఏంటి మీరు నమ్మరా? అయితే ఇది చూడండి. చంద్రగుప్త మౌర్యుని కాలంలో బాణాన్ని ధరించిన స్త్రీలు. ఆ శిల్పం చూడండి ఎంత గొప్పగా వైభవంగా ఉందో. ఇది కదా నా భారత్. విశ్వభారతం నా భారతం. జాగో హింద్.